హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. నేను మీ విమల్. సో ఈ రోజు మనము ఒప్పో నుంచి వెళ్ళి రీసెంట్గా లాంచ్ అయిన ఒప్పో F33 మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నాము. అసలు ఈ మొబైల్ ప్రైస్ ఏంటి, ఈ ప్రైస్ రేంజ్లో మనకు ఈ మొబైల్ ఏమేమి ఆఫర్ చేస్తుంది అనేది మనము ఇన్ డీటెయిల్డ్గా మనం స్పెసిఫికేషన్స్తో సహా తెలుసుకుందాము. మనందరికీ తెలిసిందే ఒప్పో చాలా పెద్ద మార్కెట్ని క్యాప్చర్ చేస్తుంది. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ వరకు ప్రతి ఒక్క సెగ్మెంట్ వాళ్ళని కవర్ చేసేలా మార్కెట్లో ఒప్పోలో మొబైల్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దర్ ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 కానివ్వండి, 30,000 కానివ్వండి, 50,000 కానివ్వండి, ₹1,00,000 వరకు కూడా ఒప్పో మార్కెట్లో తన మొబైల్స్ని ఆఫర్స్ చేస్తుంది. మోస్ట్లీ ఇది బడ్జెట్ ఫోన్స్ని బాగా ఫోకస్ చేస్తుంది. సో దట్ అన్ని ఫీచర్స్ కూడా బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్స్లోనే ఇంక్లూడ్ చేసి రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఈ ఒప్పో F33 యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది అరౌండ్ ఒక 31,000 to 35,000 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది మనకు, కార్డ్ ఆఫర్స్ తోటి కలుపుకొని. సో ఈ 32,000 బడ్జెట్లో మనకు ఈ మొబైల్ ఏమేమి ఆఫర్ చేస్తుంది అనేది ఇన్ డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్ మీరు ఇన్ డీటెయిల్డ్గా రివ్యూ చేసి ఓకే ఈ ప్రైస్కి ఈ మొబైల్ వర్తా కాదా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. వై? బికాస్ మార్కెట్లో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు ఈ మొబైలే తీసుకోవాలి, ఈ వీడియో మొత్తం చివరి వరకు చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. బిఫోర్ దాట్ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి 129 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ వీడియో మీ దాకా వచ్చి మీరు చూస్తున్నారంటేనే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో దట్ నేను చేసే వీడియోస్ కానీ నేను పెట్టే ఎఫర్ట్ కానీ మీ దాకా చేరి ఆ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఒప్పో F33ని డ్యూరబిలిటీ ఛాంపియన్ అని క్లెయిమ్ చేసుకుంటుంది. ఎందుకో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ముందు మనము డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ మాత్రం చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఈ 2 కలర్స్ పర్ల్ వైట్ అండ్ ఫాస్ట్ గ్రీన్ అనే 2 కలర్స్ లో వస్తుంది మనకు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ కూడా ఈ ఫోన్ కేవలం 189 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 360 డిగ్రీ ఆర్మర్ బాడీతో వస్తుంది. అంటే మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్తో పాటు ఫోన్ కింద పడ్డా కూడా మనకు పగలే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దీనిలో IP67K రేటింగ్ వస్తుంది, విచ్ ఈస్ డస్ట్ రెసిస్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ రెసిస్టెంట్. ఈ ఫోన్ మనం తడి చేతులతో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయంలో ఇది 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది మనకు. ఒక్కసారి మనం ఛార్జింగ్ పెడితే ఆల్మోస్ట్ ఆల్ 3 days వరకు కూడా మనం వాడుకునే ఛాన్స్ ఉంది. 5 years వరకు బ్యాటరీ వారంటీ వస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 80 watts సూపర్ వర్క్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ 10 watts రివర్స్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ తోటి వస్తుంది. అండ్ ఇందులో సూపర్ కోల్ VC సిస్టమ్ ఉండడం వల్ల మీరు హెవీగా గేమ్స్ ఆడినప్పుడు కూడా ఈ ఫోన్ హీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. మల్టీ టాస్కింగ్ కోసం చూసుకున్నట్లయితే ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫీచర్ కూడా ఉంది. అండ్ ఇది మనకు 6 years వరకు కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్గా రన్ చేయొచ్చు అని చెప్పి, స్మూత్గా ఆపరేట్ అవుతుందని చెప్పి ఒప్పో ప్రామిస్ చేస్తుంది. దీని యొక్క హైలైట్ అని చెప్పుకోవాలి అని అంటే కెమెరా అండ్ AI ఫీచర్స్. ఇన్ స్పెసిఫిక్గా ఇందులో 50 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ కెమెరా వస్తుంది. ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఒకేసారి రియర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. వ్లాగర్స్ కి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక AI ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ AI ఫీచర్స్ ఇచ్చాడు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ AI ఎరేజర్ 2.0 అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. AI అన్బ్లర్ అండ్ AI క్లారిటీ. సో ఏదన్నా ఫోటో బ్లర్గా వచ్చినా కూడా AI అన్బ్లర్ ఫీచర్ యూజ్ చేసి మనం దాన్ని క్లియర్గా కనిపించేలా చేయొచ్చు. అండ్ ఏదన్నా క్లారిటీ మిస్ అయినా కూడా క్లియర్గా మార్చేయచ్చు. AI రిఫ్లెక్షన్ రిమూవర్ ఫీచర్ కూడా ఉంది. నేను ఈ వీడియోలో మొత్తం అన్ని పిక్స్ కానివ్వండి, బిఫోర్ ఆఫ్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నేను డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ క్లారిటీ విత్ దిస్ 50 మెగాపిక్సెల్ కెమెరా. చాలా అంటే చాలా బాగుంది కెమెరా క్లారిటీ మాత్రం. అండ్ ఇక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిలో మనకు ఆక్వాడైనమిక్ ఫీచర్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనము AI రికార్డింగ్ కానివ్వండి, AI రైటర్ కానివ్వండి,
మీరు ఏఐ రికార్డింగ్ అంటే మీరు లైవ్లో రికార్డ్ అవుతుంటేనే నోట్స్ తీసుకోవడం కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఏఐ రైటర్ అని అంటే మనం మీకు ఏమన్నా డీటెయిల్స్ ఇచ్చి దాని గురించి మనకు కంప్లీట్ డిస్క్రిప్షన్తో సహా, పారాగ్రాఫ్తో సహా, పాయింటర్స్తో సహా క్లియర్గా మొత్తం మనకు కావాలి అని అంటే అది మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఏఐ అల్ట్రా క్లియర్ డాక్యుమెంట్స్. సో మీరు ఏదన్నా పిక్ తీసి దాన్ని డాక్యుమెంట్లో కన్వర్ట్ చేయాలి అని అంటే ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు మీ పిక్చర్లో చూపించినట్టు ఎగ్జాక్ట్లీ అలాగే మనకు డాక్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో బేకాన్ లింక్ 2.0 అనే ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. సో దట్ మీరు సిగ్నల్ లేనప్పుడు కూడా, మొబైల్లో సిగ్నల్ లేనప్పటికి కూడా బ్లూటూత్ ద్వారా మాట్లాడుకోవచ్చు. ఇదండి ఒప్పో F33 గురించి ఉన్న డీటెయిల్స్. అయితే ఇట్ మైట్ బి బ్యాటరీ ఎవరినివ్వండి, ప్రాసెసర్, కెమెరా, ఏఐ ఫీచర్స్, ఇన్ని ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ ఇందులో వస్తున్నాయి. మీకు గనక రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కి డ్యూరబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక, అండ్ అట్ ద సేమ్ టైం మీరు చాలా డే ఇన్ డే అవుట్ లో చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తారు, లేదంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళు అనుకుంటే, ఫోన్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే వాళ్ళు అయితే కనుక మాత్రం లాంగ్ లైఫ్ కోసం ఈ మొబైల్ మీకు ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎందుకంటున్నారు అని అంటే, ఈజీగా ఈ 7000 mAh బ్యాటరీ తోటి 3 days వరకు మనము వితౌట్ ఛార్జ్ మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకు 60 minutesలోనే 20 to 100% ఛార్జింగ్ చేసేయచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జింగ్ అవనివ్వండి, యూసేజ్ అవనివ్వండి, రెండు రకాలుగా మనకు లాంగ్ లైఫ్ వస్తుంది. ఈజీగా 1 to 1.5 day మనం ఛార్జింగ్ పెట్టకుండా ఈ మొబైల్ని యూజ్ చేయొచ్చు. సో మీ బడ్జెట్ కనుక అరౌండ్ ఒక 32,000 అనుకుంటే కనుక మాత్రం ఈ మొబైల్ని కళ్ళ మూసుకొని తీసేసుకోవచ్చు. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీకేదైనా డౌట్స్ ఉంటే కనుక మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకా ఏ మొబైల్ గురించి అయితే మీరు రివ్యూ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ మొబైల్ డీటెయిల్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆ స్పెసిఫిక్ మొబైల్ గురించి నేను వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ ఎవరైనా ఒప్పో F33 మొబైల్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఆర్ నా వీడియోలో ఉన్న ఏ ఒక్క మొబైల్ గురించి అయితే డీటెయిల్స్ యూస్ఫుల్ అనిపించినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్.